మోంతా తుఫాను బీభత్సం తగ్గిన తర్వాత కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో ఒక అపూర్వ దృశ్యం కనిపిస్తుంది. తీరం వెంబడి టన్నుల కొద్ది బంగారం కొట్టుకు వస్తుందన్న నమ్మకంతో అక్కడి స్థానికులు పెద్ద ఎత్తున ఉప్పాడ సముద్ర తీరం వైపు పరుగులు కూడా పెడుతున్నారు. తుఫాను ప్రభావంతో ఒడ్డుకు ఏమైనా బంగారపు ముక్కలు కొట్టుకొస్తాయా అని ఎగబడి మరీ జనం వెతుక్కుంటున్నారు. తీర ప్రాంతంలో నివసించేటువంటి కొందరు స్థానికులు ఇప్పటికీ తమకు కొన్ని చిన్న చిన్న బంగారపు రేణులు దొరికాయని చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ప్రచారం కావడంతో ఉప్పాడ తీరం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సముద్రపు ఖజానాను జల్లెడ పడుతున్నారు. గతంలో రాజులు, కోటలు, దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్నటువంటి విలువైన వస్తువులు ఇలాంటి తుఫాన్ల సమయంలో బయటపడతాయని, గతంలో కూడా తుఫాను వచ్చిన సమయంలో ఉప్పాడ ప్రజలు సముద్ర తీరంలో బంగారం కోసం వెతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం మోంతా తుఫాను మరోసారి సముద్ర తీరంలో ఏమైనా దొరుకుతుందా అన్న కోణంలో ఇసుకలో బంగారం కోసం స్థానికులు, మత్స్యకారులు జల్లెడ పడుతున్నారు. అసలే బంగారం, వెండి రేట్లు ఆల్ టైమ్ హై రికార్డులను తాకుతున్నాయి. సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి ఇప్పుడు ఉండటంతో ఇప్పుడు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట మొదలైంది. దీంతో ఉప్పాడ తీరం దగ్గర అసాధారణ స్థాయిలో ప్రజలు కూడా కనిపిస్తున్నారు. మరోవైపు టన్నుల కొద్ది బంగారం కొట్టుకొని వస్తుందనేది కేవలం ఒక పుకారు మాత్రమే అని అధికారులు కొట్టిపడేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనిస్తున్న పోలీసులు, ప్రజలు, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వదంతులు నమ్మవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, తీరం వద్దకు రావడం సేఫ్ కాదని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ బంగారం దక్కించుకోవాలనే ఆశతో ప్రజలు ఆ హెచ్చరికలను పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. ఈ క్రమంలో తీరం దగ్గర తొక్కిసలాట జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులు పోలీసులకు సూచిస్తున్నారు. మరి నిజంగానే ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం దొరుకుతుందా, లేక ఇది కేవలం అపోహ మాత్రమేనా అనేది వేచి చూడాలి.